పూసర్ల వెంకట సింధు, పివి సింధు ఈ తెలుగు తేజం సాధించిన వెండి పథకంతో యావత్ భారతదేశం మురిసిపోయింది. ఈ వెండి వెలుగుల్లో భవిష్యత్ ఆశాకిరణాలన్నింటినో చూసుకుంది. దానికి భారతీయులందరూ సింధుని పేరు పేరున సోషల్ మీడియాలో అన్ని ప్రసార మాధ్యమాల్లో శభాష్ సింధు అని అభినందించారు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ గెలిచిన వాడి భుజం మీద చెయ్యి వేసి ఈమె మా అమ్మాయే అని విర్రవీగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. అత్యుత్సాహంతో దేవుడి ప్రసాదం పంచినట్లుగా కోట్లు పంచిపెట్టేశాయి. ఏపీ ప్రభుత్వం ఎక్కడ ఎక్కువ ప్రకటిస్తుందో అని తెలంగాణ ప్రభుత్వం 5 కోట్లు, మేమేం తక్కువ తినలేదంటూ ఏపీ ప్రభుత్వం ఏకంగా 3 కోట్లు ప్రకటించేసింది. అంతేకాదు, సింధుకి యావత్ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి నజరానాల మీద నజరానాలు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ప్రభుత్వాలకు అంతగా ఇవ్వాలనుకుంటే పార్టీ ఫండులో నుంచో లేదా వారి జేబుల్లో నుంచో డబ్బులు ఇవ్వమని, ఇలా ప్రజల సొమ్ము నాశనం చేయొద్దని రాజకీయ విశ్లేషకులు, పలువురు మేధావులు విమర్శిస్తున్నారు. స్థలాలు, డబ్బు ఇవ్వటానికి మీరెవరంటూ నిలదీస్తున్నారు. అలాంటి సింధుల్ని తర్వాత ఒలింపిక్స్ కి ఎలా తయారు చేయాలా అనే దానిపైన దృష్టి పెట్టకుండా మెడల్ తీసుకొచ్చిందని ప్రోత్సాహం కోసం ఇలాంటివి చేయటం సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు. రియో ఒలింపిక్స్ లో వెండి పథకం సాధిస్తేనే ఇలా ఉంటే, అదే స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చేస్తారా అని నిలదీస్తున్నారు. నిజానికి మెడల్ సాధించినందుకు సింధుని అభినందించాల్సిందే. కానీ కోట్లకు కోట్లు, వేల గజాల స్థలాల్ని ప్రభుత్వం వాళ్ళకి దారాదత్తం చేయటం ఏ మాత్రం సమంజసం కాదు. అవే కోట్లు పెట్టి ఎంతో మంది ఆర్థిక స్తోమత లేని క్రీడాకారుల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని, ఇలా కోట్లు ఒక్కరికే కుమ్మరించడం మంచి సాంప్రదాయం కాదని చెప్తున్నారు. అమెరికా స్విమ్మర్ ఫెల్ట్ ఒలింపిక్స్ లో మొత్తం 23 స్వర్ణ పథకాలు సాధించాడు. మనలా అయితే అమెరికా దేశానే రాసి ఇవ్వాలి, కానీ అక్కడ అలా జరగలేదు. ఇలా మెడల్స్ గెలవటం అనేది అక్కడ సర్వసాధారణమైన విషయం. తెలంగాణలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మూత్రశాలలు లేవు, కనీస సౌకర్యాలు అంతకంటే లేవు. ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది పిల్లలు బడికి రావటం లేదు. అటువంటి సమస్యలపైన నిధులు పెట్టండి, హర్షణీయంగా ఉంటుందని. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రైవేటు పాఠశాలలే రాజ్యమేలుతున్నాయని, కనీసం గ్రౌండ్ సదుపాయం కూడా లేని స్కూళ్లకి పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని, అలా క్రీడల్ని ప్రోత్సహించాలని సలహాలు ఇస్తున్నారు. అంతేకాదు, భారతదేశంలో 125 కోట్ల జనాభా ఉందని, అందులో సరైన ప్రోత్సాహం లేక ఎంతో మంది సింధులు ఇంటికే పరిమితమైపోతున్నారని గుర్తు చేస్తున్నారు. 100 కోట్లు దాటిన భారతావనిలో గురితప్పని విలుకారులు, పట్టువదలని మల్లయోధులు, ఎంత బరువునైనా ఎత్తగలిగే సమరయోధులు, ఎలాంటి సంద్రానైనా దాటగలిగే గజ ఈతగాళ్లు, ఇలా ఎందరో క్రీడాకారులు ఉన్నారని, వారిని సానబడితే భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్ లో ఎన్నో మెడల్స్ భారతదేశాన్ని వరిస్తాయని విశ్లేషకుల అభిప్రాయం. గతంలో ఒలింపిక్స్ మెడల్స్ గెలిచిన ఎందరో క్రీడాకారులు ఇప్పుడు సామాన్యమైన జీవితం అనుభవిస్తున్నారని, వారిని ప్రోత్సహించి గురువులుగా తీర్చిదిద్దితే ఇలాంటి సింధులు గల్లీకొకళ్ళు పుట్టుకొస్తారని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖచ్చితంగా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ని నియమిస్తే పథకాలు వస్తాయని చెప్తున్నారు. అంతేకాదు, అత్యుత్తమమైన ప్రదర్శన ఇచ్చేందుకు యువత ఎప్పుడు రెడీగానే ఉంటుందని, కానీ వారిని సరైన దారిలో పెట్టే కోచ్ల్ని ప్రభుత్వాలు తయారు చేయాలని, ఏదో ఒక మెడల్ కొట్టగానే ఇలా కోట్లు కుమ్మరించడం వల్ల ప్రయోజనం ఉండదని, ఇలా కోట్లు కుమ్మరిస్తే చిన్న వయసులోనే వాళ్ళు మరో పథకాన్ని కొట్టే అవకాశాలు ఉండవని చెప్తున్నారు. గతంలో ఇలాగే సైనా నెహ్వాల్, సానియా మిర్జా, గుత్తా జ్వాల విషయంలో జరిగిందని, ప్రభుత్వ ప్రోత్సాహం అందిన తర్వాత వాళ్ళు ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శనని ఇవ్వలేకపోయారని, వారికి తగినంత గుర్తింపు దొరికేసరికి రిలాక్స్ అయిపోయారని, అంతేకాకుండా వాళ్ళు ప్రముఖ బ్రాండ్స్ కి అంబాసిడర్స్ అయ్యాక మళ్లీ ఒలింపిక్స్ లో మెడల్ సాధించలేకపోయారని గుర్తు చేస్తున్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని, కానీ ఈ తరీకా మాత్రం కరెక్ట్ కాదని అన్ని రంగాల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే పివి సింధు లాంటి క్రీడాకారునికి కోట్ల రూపాయలు నజరానా, వేల గజాల స్థలాలు, లగ్జరీ కార్లు, ఇలా బహుమానాలు రావటం వల్ల మళ్లీ టోక్యో 2020లో జరగబోయే ఒలింపిక్స్ పై ఏకాగ్రత కోల్పోతుందని, అంతేకాకుండా ఇలాంటి నజరానాల వల్ల లాభం కంటే ప్రభుత్వానికి ఎక్కువ నష్టమే ఉందని క్రీడా మేధావుల అభిప్రాయం. Like and subscribe Eagle Media Works.